నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. మర్నాడు శంకరం మేనత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. హైదరాబాద్ రాలేము, విజయవాడలో మిమ్మల్ని కలుస్తాము, ఏ రైల్లో వచ్చేది రాయండి అని రాశారు. పెళ్లికి వారం రోజుల ముందుగానే వస్తా అని రాశాడు భూషణం బాబాయి. మిగతా బంధువులంతా రాలేమనే రాశారు. సరే అయితే ఈ పూట రిజర్వేషన్లు చేయిస్తానన్నాడు సత్యం. తనకు, తల్లికి, అక్క బావ పిల్లలకి, భూషణం బాబాయికి మాత్రం డబ్బులు ఇచ్చాడు శంకరం. అసలు అందరికీ తనే ఇస్తానన్నాడు, కానీ వీళ్లే వద్దన్నారు. ఇక గృహస్థు కాబోతున్నావు, పెళ్ళయ్యాక బోలెడు ఖర్చులుంటాయి, వద్దులే మేము పెట్టుకుంటాము అన్నారు. మహోత్సాహంతో రిజర్వేషన్లకు వెళ్ళిన సత్యం పొజిషన్ చూసి నీరసనపడ్డాడు. గోదావరిలో దొరకలేదు. కాస్త ఆలోచించి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు చేయించాడు. వెంటనే శంకరానికి ఫోన్ చేశాడు. గోదావరిలో దొరకలేదురా, బోలెడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది, నర్సాపూర్లో చేయించాను, తెల్లవారుజామున 4:25కి విజయవాడ వెళ్ళిపోతాము. అక్కడ మొహాలు కడుక్కుని తయారై బ్రేక్ఫాస్ట్ తీసుకునేసరికి హౌరా మెయిల్ వచ్చేస్తుంది, దానిలో వెళ్దాము. 11:20కి తుని చేరతాము, అక్కడి నుంచి గంట బస్సు ప్రయాణం, 1 గంటకల్లా గమ్యం చేరొచ్చు అన్నాడు. విజయవాడలో మారటం అంటే కష్టం కాదుట్రా అనుమానంగా అన్నాడు శంకరం. ఏమీ కష్టం కాదు, డైరెక్ట్ జర్నీ అయితే బాగానే ఉండేది, కానీ ఏం చేస్తాం, దొరకలేదు మరి. కొంచెం నొచ్చుకున్నాడు సత్యం. పర్వాలేదులే, ఏదైనా పర్వాలేదు, మనకు ఆ రోజు పూర్తిగా ఖాళీయే కదా అన్నాడు శంకరం. సరే మరి మీ సామెతల అత్తయ్యకి పెళ్లి వారికి ఉత్తరాలు రాశాయి అన్నాడు సత్యం. పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చేసింది. ఉష ఊరు నుంచి వచ్చేసింది. ఉష, సారథి కలిసి సినిమాలు, షికార్లు తిరిగేస్తున్నారు. అందరూ ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. ఊడిపోయిన హుక్కులు, గుండీలు కుట్టుకోవటం, దుప్పట్లు ఉతుక్కోవటం, ఫ్యాన్సీ షాపుల వెంట తిరగటంలో హడావుడిగా ఉన్నారు ఆడవాళ్ళు. టైలర్ల దగ్గరికి వెళ్ళి బట్టలు తెచ్చుకోవటం, ఆఫీసర్లను అడిగి సెలవు మంజూరు చేయించుకోవటం, పిల్లల స్కూళ్లకు సెలవు చీటీలు ఇవ్వటం మొదలైన పనులతో బిజీగా ఉన్నారు మగవాళ్ళు. వారం రోజుల ముందుగానే అట్టహాసంగా దిగాడు భూషణం బాబాయ్. రా బాబాయ్ అంటూ ఆదరంగా వెళ్ళి ఆహ్వానించాడు శంకరం. హేం బస్తీలరా నాయన, అడ్రస్ వెతుక్కుని వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేసింది. సరేలే, నీ దగ్గర 5 రూపాయలు ఉంటాయి, ఇవ్వు, ఆటో వాడికి ఇవ్వాలి, నా దగ్గర చిల్లర లేదు అన్నాడు బాబాయ్. లోపల నవ్వుకుంటూ, నేను ఇస్తానులే బాబాయ్, నువ్వు లోపలికి పదా అన్నాడు శంకరం. ఆయన వచ్చిన కాసేపటికే శంకరం అక్క సుమిత్ర, బావ రాజారావు పిల్లలు వచ్చేశారు. వాళ్ళని చూడగానే సత్యం ప్రాణం లేచొచ్చింది. అమ్మయ్య, మీరొచ్చేశారో, ఇక అన్నీ మీరే చూసుకోండి అన్నాడు అమిత ఆశగా. రాజారావు బొత్తిగా పల్లెటూరువాడు. కొంచెం పొలం ఉంది, సొంత వ్యవసాయంతో సంసారం గడుపుకుంటున్నాడు, మంచివాడు. అతను పాపం సత్యం మాటలు విని కంగారు పడిపోయాడు. అబ్బే, నాకెందుకు సత్యం గారు ఈ పెద్దరికం, నాకేం తెలుసని, చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు, మీరు చూసుకోండి అనేశాడు. సత్యం చాలాసేపు బ్రతిమలాడాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇక సత్యానికి పెద్దరికం తప్పలేదు పాపం. పెళ్లి 4 రోజుల్లోకి వచ్చేసింది. ఆ పూట ఫైనల్ మీటింగ్ జరిగింది. పెళ్లి శనివారం రాత్రి 3 గంటలకి, అంటే తెల్లవారితే ఆదివారం అనగా. శనివారం పొద్దున్న స్నాతకం జరగాలి కాబట్టి గురువారం రాత్రి బయలుదేరుతున్నారు పెళ్లివారు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి చేరతారు. ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి వచ్చేస్తారు. అది ప్రోగ్రాం. అందరికీ తల ఒక పని అప్పచెప్పాడు సత్యం. ఆటోలు తేవటం మొదలైన పనులు ప్రతాప్ చూసుకోవాలి. సామాన్ల లెక్క చూసుకునే బాధ్యత రవిది. అందరూ వచ్చారా లేదా అని మనుషుల లెక్క ఉమాకాంతం చూసుకుంటాడు. ఇలా అందరికీ తలొక పని ఇచ్చేశాడు. గురువారం సాయంత్రం 6 గంటలకల్లా శంకరం ఇంటికి చేరాలి అందరూ. మర్నాడు సుజాత, లక్ష్మి, సీత కలిసి సత్యం ఇంట్లో చేరి రైల్లో తినటానికి మైసూర్పాకు, మిక్చరు చేసి డబ్బాలకు ఎత్తారు. అందరికీ ప్రయాణం హుషారు తన్నేస్తోంది. ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అన్నట్లున్నారు. ఆ వేళే గురువారం. ఆ స్నేహితుల హడావుడి చూడాల్సిందే, కానీ వర్ణించడం కష్టం. ఎందుకో వాళ్లకే తెలీదు. సత్యం రవి కోసం వెళ్తే అతను ప్రతాప్ కోసం వెళ్ళాడని తెలిసింది. ప్రతాప్ కోసం వెతికితే అతను ఉమాకాంతం కోసం వెళ్ళాడని చెప్పారు. ఉమాకాంతం ఎక్కడున్నావయ్యా అని ఎంక్వైరీ చేస్తే శంకరంతో పనుండి వెళ్ళాడని తెలిసింది. శంకరమేమో సత్యం కోసం ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు. ఇలా పగలంతా ఒకరి కోసం ఒకరు తిరిగి దాగుడు మొదలాడుకున్న స్నేహితులు
సాయంత్రం ప్రయాణ సన్నాహాలు ముగించుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇరుగు పొరుగు వారికి ఇల్లు చూస్తుండమని చెప్పి కాస్త అటు ఇటుగా శంకర్రావు ఇంటికి చేరుకున్నారు. పెళ్లివారి ఇల్లు పెళ్లి కళతో కళ్ళకళ్ళడిపోసాగింది. పూటుగా టిఫిన్లు పట్టించి కాఫీలు తాగారు. మరొక అరగంటలో బయలుదేరాలి అల్టిమేటం ఇచ్చేశాడు సత్యం. ఆదరాబాదరా అన్నీ సర్దేశారు ఆడవాళ్ళు. ప్రతాప్, శంకరం స్కూటర్ మీద వెళ్ళి ఆటోలు తీసుకొచ్చారు. ఆటోలు చూడగానే పిల్లలు హుషారుగా కేకలు వేసుకుంటూ తలొక దానిలో ఎక్కేశారు. ఫైనల్గా సామాన్లు లెక్క చూసుకున్నాడు రవి. 10 సూట్ కేసులు, 14 ఎయిర్ బ్యాగులు, 4 వైర్ బ్యాగులు, 3 వాటర్ బాటిల్స్. 10, 14, 24, 4, 28 ప్లస్ 3 మొత్తం 31 అనుకుని గుర్తుపెట్టేసుకున్నాడు. టక సామాన్లు ఎక్కించేశారు. వరుసగా కదిలాయి ఆటోలు. పొలోమంటూ సికింద్రాబాద్ స్టేషన్ చేరారు. ఇంకా చాలా టైం ఉంది. రైలు ప్లాట్ఫామ్ మీదే ఉంది కానీ ఇంకా తలుపులు తీయలేదు. లగేజీ అంతా ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ చేరారు మిత్రులు. ఆడవాళ్ళంతా మరొక దగ్గర బెంచీల మీద కూర్చున్నారు. కాసేపు అటు ఇటు పరిగెట్టి ఆడుకున్న పిల్లలు అమ్మ ఐస్ క్రీం, అమ్మ కూల్ డ్రింక్ అంటూ సణుగుడు మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు, రాత్రిపూట ఇలాంటివి తింటే జలుబు చేస్తుంది, రేపొద్దున బెజవాడలో కొనుక్కుందరు గాని అని సర్ది చెప్పారు తల్లులు. రాజారావుని పావల అరువడికి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి బరువు చూసుకొచ్చాడు భూషణం బాబాయ్. కాసేపు అటు ఇటు పచార్లు చేశాడు. బోర్ కొట్టింది ఆయనకి. తిన్నగా సామాన్ల దగ్గర నిలబడ్డ రవి దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి, నువ్వు సబ్బు తెచ్చావా అని పలకరించాడు. తెచ్చానండి సమాధానం చెప్పాడు రవి. నా సబ్బు ఊళ్ళో ఉండిపోయిందయ్యా, కాస్త సబ్బు ఈ నాయన మొహం జిడ్డుగా ఉంది అన్నాడు. వచ్చే నవ్వు ఆపుకుంటూ సబ్బు తీసిచ్చాడు రవి. ఆ చేత్తోనే టవల్ కూడా ఈ నాయన అన్నాడు. వెంటనే టవల్ తీసిచ్చాడు రవి. వెళ్ళి పంపు దగ్గర టపటప మొహం కడుక్కుని తుడుచుకుంటూ వచ్చాడు బాబాయ్. నాయనా ప్రతాప్ కుమారు, నీ పౌడర్ ఇందాక నువ్వు రాసుకుంటూ ఉంటే చూశాను, ఘుమఘుమలాడిపోతోంది, కాస్త నా చేతిలో వేస్తావు అని అడిగి పౌడర్ రాసుకున్నాడు. బాబు సత్యం, నీ దువ్వినిటు నాయనా అంటూ దువ్వెను తీసుకుని తలదువ్వుకుని మేకప్ పూర్తి చేసి పూల రంగడిలా వెళ్ళి బెంచీ మీద కూర్చున్నాడు. స్నేహితులంతా ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. భూషణం గారి గురించి, ఆయన అరువుల గురించి వాళ్ళందరికీ తెలుసు. ఇంట్లో ఏం తంటాలు పడతాడో ఏమో కానీ బయటకొస్తే మాత్రం ప్రజల మీద ఆధారపడి బ్రతికేస్తాడు. మరొక పావుగంట గడిచేసరికి రైలు తలుపులు తీశారు. జనంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. కొంపలు అంటుకుపోతున్నట్లు పరుగులు పెడుతూ రైలు ఎక్కడం మొదలుపెట్టారు. 3 టైర్ కంపార్ట్మెంట్లో ఎక్కి తమ నెంబర్లు ఎక్కడున్నాయో చెప్పాడు సత్యం. కంగారుగా ఎక్కారు అందరూ. పిల్లలు కిటికీల దగ్గర సీట్ల కోసం పోట్లాట మొదలుపెట్టారు. వాళ్ల కేకలు విని అక్కడికి వెళ్ళి బుజ్జగించి వాళ్ళని సర్ది కూర్చోబెట్టాడు సత్యం. ఆడవాళ్ళంతా ఒకే దగ్గర కూర్చున్నారు. లగేజ్ ఎక్కించండి అన్నాడు రవి. ఉమాకాంతం, రాజారావు కింద నిలబడి సామాన్లు అందిస్తూ ఉంటే రవి, ప్రతాప్ లోపలికి చేరవేశారు. అన్నీ వచ్చాయేమో చూడు సారథి అని కేక పెట్టాడు రవి ప్లాట్ఫామ్ మీద నుంచి. అలాగే అని లెక్క మొదలుపెట్టాడు సారథి. సూట్ కేసులు 11 ఉన్నాయి. ఇదేమిటి 10గా ఉండాలి అనుకుని మరొకసారి లెక్క చూశాడు. ఎర్ర సఫారీ సూట్ కేసులు 2 ఉన్నాయి. వెంటనే ఎదురుగా ఉన్న ఉషను పిలిచి, ఉషా, మనము ఒకటే ఎర్ర సూట్ కేసు తీసుకుని బయలుదేరాం కదా, స్టేషన్కి వచ్చేసరికి 2 అయ్యాయేంటి అన్నాడు అయోమయంగా. ఉష అతని వంక కొంటెగా చూస్తూ, 1 ఉండాలే కానీ 2 అవ్వటం ఎంతసేపు అంది చిలిపిగా. వెర్రెక్కిపోయాడు సారథి. నిజమే మరి, మీ ఊరికి ఒంటరిగా వచ్చిన నేను జంటగా తిరిగి రాలేదు అని గొణిగాడు. సారథి రవి కేక వినిపించేసరికి, అంత బాగానే ఉంది సార్ అని పొలికేక పెట్టేసి హుషారుగా హిందీ ట్యూన్ హమ్ చేస్తూ ఉషకి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. అమ్మయ్య అనుకుని చెమటలు తుడుచుకుంటూ లోపలికి వచ్చేశారు మిత్రులందరూ. ఒకే దగ్గర కూర్చున్నారు. పర్వాలేదు, హాయిగానే బయలుదేరాం. విజయవాడలో చేంజ్ అవ్వాలన్న మాటే కానీ గోదావరి కన్నా ఇదే సుఖం అన్నాడు సత్యం. అవునవును అంగీకరించారు అందరూ. ఆ తర్వాత మామూలు కబుర్లలో పడిపోయారు. పంచాలాల్చి వేసుకుని 6 ఉంగరాలు పెట్టుకున్న ఓ పెద్ద మనిషి నా సూట్ కేసు పోయిందో అని గోల మొదలుపెట్టాడు హఠాత్తుగా. అయ్యో, అందులో నా పట్టు చీరలున్నాయి, బోలెడు డబ్బుంది, నగలున్నాయి, ఏం దారి దేవుడో రాగాలు మొదలుపెట్టింది ఆయన ఇల్లాలు. ఇక్కడే ఉండాలి, ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాను. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న ఆ ఆసామి హఠాత్తుగా ఆగిపోయాడు. ఈ పెళ్లివారి దగ్గర నిలబడి అనుమానంగా చూశాడు.
కిందనున్న మనుషుల్ని చూశాడు. అంతా మర్యాదస్తుల్లా ఉన్నారు. ఎగాదిగా 4 సార్లు చూసి సంకోచించి మొహమాట పడిపోయి చివరికి తెగించి, మాస్టారు, ఈ పెట్టె ఎవరిది అని అడిగేశాడు. ఇక్కడున్న పెట్టెలన్నీ మావేనండి రూఢీగా చెప్పేశాడు ప్రతాప్. అయినా అతను వెళ్ళిపోలేదు. ఏది ఓసారి చూపించండి అన్నాడు పరిశీలనగా ఆ పెట్టె వంక చూస్తూ. మిత్రులు ఆశ్చర్యపోయారు. ఏంటండి ఇదేమైనా మర్యాదగా ఉందా? మీ సూట్ కేసు పోతే కంపార్ట్మెంట్లో అందరి సూట్ కేసులు తనిఖీ చేయటం ఏమన్నా బాగుందా అన్నాడు రవి. మాట పెరిగింది. చివాలను లేచాడు ఉమాకాంతరావు. ఏమంటావయ్యా నువ్వు, కావలిస్తే చూసుకో అంటూ చెయ్యి గాల్లో జాడించాడు. అప్పటిదాకా పరాగ్గా ఉన్న మిత్రులు పై బెర్త్ మీదకు చూసి ఉలిక్కిపడ్డారు. కళ్ళు పచ్చబడ్డాయి. వీళ్ళలా స్తంభాల్లో నిలబడి ఉండగానే ఆ పెద్ద మనిషి చేరువగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న సూట్ కేసే ముందుకు లాగి చూశాడు. ఇదిగో ఇది నాదే ఆనందంతో అరిచాడు. మరుక్షణం ఆ ఆనందం కోపంగా మారిపోయింది. ఏమిటండి ఇది, మర్యాదస్తుల్లా కనిపిస్తున్నారు, ఏమిటి పని? పోట్లాటకు సిద్ధమైపోయాడు. ఇదేమిట్రా, ఈ సూట్ కేసు ఇక్కడికెలా వచ్చింది అనుకున్నారు మిత్ర బృందం. ఎవరు తెచ్చారు? గాభరా పడ్డారు. చూడండి, మాకేం తెలీదు, అసలు ఈ సూట్ కేసు ఇక్కడికి ఎలా వచ్చిందో అంటూ సర్ది చెప్పబోయాడు ప్రతాప్. కానీ అతడు వినిపించుకోలేదు. ఇంకా ఏమిటో అరవసాగాడు. మొన్న ఈ మధ్య కలకత్తాలో ఇలాగే ఒక పెద్ద గ్యాంగ్ను పట్టుకున్నారట. వెయిటింగ్ రూమ్లో చేరి సూట్ కేసులు ఎత్తుకుపోతూ ఉంటే గడగడా చెప్పుకుపోసాగాడు ఆ పక్క సీట్ ఆయన. అంతేనండి, పైకి పెద్ద మనుషుల్లా అవతారాలు, తీరా చూస్తే మరింత గొంతు పెంచాడు ఆ సూట్ కేసు ఓనర్. చర్రున లేచాడు ఉమాకాంతరావు. ఏమిటయ్యా, ఏమిటి అసలు ఊరుకుంటూ ఉంటే మరీ మితిమీరిపోతున్నావు. ఎవరనుకుంటున్నావో, నేను ఉమాకాంతరావుని. ప్లాట్ఫామ్ మీద పడుంటే మాదేనేమోననుకుని మా సామాన్లతో పాటు లోపల పడేశాను. అంతేగాని కావాలని నీ బోడి సూట్ కేసు దొంగతనం చేస్తాననుకుంటున్నావా? బోడి సూట్ కేసు, డొక్కు సూట్ కేసు అంటూ యుద్ధానికి సిద్ధమైపోయాడు. దాంతో బెదిరిపోయాడు అవతలి ఆసామి. ఒరేయ్ బాబు, నువ్వు ఆగరా అనేసి ఉమాకాంతరావుని వెనక్కులాగి కూర్చోబెట్టాడు సత్యం. ఈ గందరగోళం సద్దుమణిగేసరికి రైలు కదిలింది. మరి కాసేపటికి అందరూ నిద్రపోయారు. ప్రయాణం బాగానే సాగింది. తెల్లవారుజామున 4:30కి బెజవాడ చేరింది రైలు. అందరినీ నిద్రలు లేపేశాడు సత్యం. అన్నీ సర్దుకుని దిగిపోయారు. తిన్నగా వెయిటింగ్ రూమ్కి వెళ్ళారు. గబగబా కానివ్వండి, మళ్ళీ రైలు వచ్చే టైం అయిపోతుంది అని కంగారు పెట్టేశాడు సత్యం. అందరికన్నా ముందుగా తయారై అత్తయ్యను రిసీవ్ చేసుకునేందుకు ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాడు శంకర్రావు. నిర్ణీత సమయానికే వచ్చేసింది రైలు. అందులో నుంచి దిగారు అత్తయ్య, మతిమరుపు మావయ్య గారు. రా అత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా? పెట్టి అందుకుంటూ పలకరించాడు శంకరం. బాగానే జరిగింది. ఏదోలే నాయన, పుట్టిన ఇన్నాళ్ళకి పురుషుడు యజ్ఞం చేశాడు అన్నట్టు ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటున్నావు అందావిడ. చిన్నగా నవ్వేసి, మావయ్య బాగున్నారా అని ఆయన్ని పలకరించాడు. బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీ భార్య పిల్లలు కులాసయ్యనా? పాపం ఆ మధ్య నీ భార్యకు 3వ పురుట్లో చాలా జబ్బు చేసిందటగా అడిగాడు టకటక. బిత్తరపోయి తత్తరపడుతూ దీనంగా మేనత్త వంక చూశాడు శంకరం. కర్మ మండినట్లే ఉంది తెలివి. వాడికి ఇంకా పెళ్ళే కాకపోతే పెళ్ళాం పిల్లలు పురుళ్ళు అంటారేం కసిరింది ఆవిడ. మారా మధ్య నువ్వే కదే చెప్పావు 3వ పురిట్లో జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చిందని అన్నాడాయన. కర్మ మండినట్టే ఉంది. 3వ పురుట్లో జబ్బు చేసింది మా పెద్దన్నయ్య కొడుకు సుబ్బిగాడి పెళ్ళానికి. వీడు మా చిన్నన్నయ్య కొడుకు శంకరంగాడు. మనం వీడి పెళ్ళికే వచ్చాం, పదండి అని మళ్ళీ కసిరింది. ఓహో అనేసి ముందుకు నడిచాడాయన. ఏమీ అనుకోకురా నాయన, చదివేస్తే ఉన్న మతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ మతి మరుపు మరీ ఎక్కువైపోతుంది మీ మామయ్యకి మేనల్లుడికి సర్ది చెప్పింది. పర్వాలేదులే అత్తయ్య, అసలు ఆయన ఎప్పుడూ అంతేగా. ఆ మధ్య ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని రాశారు కదా అడిగాడు శంకరం. నా మోహన్ ట్రీట్మెంటు, కొండ నాలికి వైద్యం చేయిస్తే ఉన్న నాలిక కాస్త ఊడిపోయిందని ఆ వైద్యంతోనే ఉన్న తెలివి కాస్త పోయింది, డబ్బు మాత్రం బోలెడంత వదిలింది అందావిడ. మాట్లాడుకుంటూనే వెయిటింగ్ రూమ్కి చేరారు ముగ్గురు. వీళ్ళని చూడగానే ఎదురొచ్చింది శంకరం తల్లి. ఏమ్మా వదిన, పెళ్లి కొడుకు మేనత్తవి ఇప్పుడా రావటం, తిన్నగా అక్కడికి రాలేకపోయావా
ఆడపడుచును పలకరించింది. హా, ఏమిటోలే వదినా, ఓపికలు తగ్గిపోవటం లేదు. ఇది వరకటి ఉత్సాహం ఉండటం లేదు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదయింది అన్నట్టుంది నా పని అందావిడ. బంధువులకు కాఫీలు తెప్పించిచ్చారు. అందరూ తయారయ్యాక క్యాంటీన్కి వెళ్లారు. కాఫీలు టిఫిన్లు తీసుకున్నారు. అరగంట ఆలస్యంగా వచ్చింది హౌరా మెయిల్. అందరూ గబగబా ఎక్కేసి సర్దుకుని కూర్చున్నారు. రాత్రి రైల్లోలాగా అందరూ ఒకే దగ్గర కూర్చునే అవకాశం లేదు కాబట్టి ఎక్కడ చోటుంటే అక్కడ కూర్చున్నారు. ఈసారి లగేజ్ జాగ్రత్తగా లెక్క చూసుకున్నారు. 1కి 2 సార్లు లెక్క పెట్టుకుని ఎక్కువ లేవని రూఢీపరుచుకున్నారు. అమ్మయ్య అనుకుని కూర్చున్నాడు సత్యం. మొత్తానికి ఎలాగైతేనేం శంకరం పెళ్లికి బయలుదేరాం అన్నాడు పక్కనే ఉన్న శంకరం భుజం తట్టి. సంతోషంగా నవ్వాడు శంకరం. హౌరా మెయిల్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అంటూ త్రిభాషల్లోనూ అనౌన్స్మెంట్ వినిపించింది. ఎందుకైనా మంచిది, అంతా ఎక్కారో లేదో ఒకసారి చూస్తాను అంటూ లేచాడు ప్రతాప్. అందరూ ఉన్నారు కానీ అందరూ ఎక్కారో లేదో చూసుకోవలసిన ఉమాకాంతం మాత్రం లేడు. ఏడి వీడు అన్నాడు కంగారుగా. కింద ఉండిపోయాడేమో చూస్తాను అనేసి కిందకు దూకాడు రవి. కంగారుగా వెతకటం మొదలుపెట్టాడు. ఎక్కడా కనిపించలేదు. మరింత గాభరాగా ముందుకు వెళ్ళాడు. ప్లాట్ఫామ్ చివర ఏదో గుంపు. దాని మధ్యలో నుంచి వినిపిస్తోంది ఉమాకాంతం కంచు కంఠం. ఊరికే ప్రభుత్వం మీద విరుచుకు పడిపోతే లాభం లేదు మాస్టారు. మనం ఎంత మాత్రం నీతిగా ఉన్నాము అనే విషయం కూడా ఆలోచించాలి. ఎవరి మీదో అరుస్తున్నాడు. కూత వేసి కదిలింది రైలు. ఒక్క ఉదిటిన ఆ గుంపును విడదీస్తూ లోపలికి ప్రవేశించి మిత్రుడు చేయి పట్టుకుని యువతలకు లాక్కొచ్చాడు రవి. ఆ చెయ్యి విదిలించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఉమాకాంతం. మన జనాభా ఎంత, మనకున్న సోర్సెస్ ఏమిటి అనే విషయం కూడా కాస్త ఆలోచించాలిగా అని అరవసాగాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి భుజం మీద ఒక్కడి తగిలించి, శని వెధవా, రైలు వెళ్ళిపోతుందిరా అన్నాడు రవి. అప్పుడు తల విదిల్చుకుని చూశాడు ఉమాకాంతం. రైలు వంక చూసి అరెరే అంటూ పరిగెత్తాడు. వాళ్ళ కంపార్ట్మెంటు బాగా ముందు ఉంది. మన కంపార్ట్మెంటు అందుకోలేం కానీ ఎందులోనో ఒకదానిలో ఎక్కేద్దాం పదా అన్నాడు రవి. మెల్లిగా కదులుతోంది రైలు. అలాగేరా అంటూ పరిగెడుతూనే భుజం మీద తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్ తీసి కనిపించిన కిటికీలో నుంచి కంపార్ట్మెంటులోకి బలంగా విసిరేసి డోరు వైపు పరిగెత్తాడు ఉమాకాంతం. ఆ కిటికీ దగ్గరే కూర్చున్నాడు ఒక కొత్త పెళ్లి కొడుకు. పక్కకు వంగి భార్య చెవిలో గుసగుసలాడుతున్న అతనికి హఠాత్తుగా వచ్చి తన మొహం మీద ఫెడీమంటూ పడిన ఆ ఎయిర్ బ్యాగ్ను చూసి ఒళ్ళు మండుకొచ్చింది. వెంటనే ఆ బ్యాగ్ తీసి బలంగా బయటికి విసిరేశాడు. వెళ్ళినంత వేగంగానో తిరిగి దభీమని ప్లాట్ఫామ్ మీద పడిపోయింది అభం శుభం ఎరుగనే ఆ ఎయిర్ బ్యాగ్. డోరు వైపు పరిగెడుతున్న రవి ఆ బ్యాగ్ను చూసి ఆగిపోయాడు. ఆదరాబాదరా అందులో నుంచి పడిన పుస్తకాలు ఏరుకుని బ్యాగ్ తీసుకుని పక్క కంపార్ట్మెంట్లో ఎక్కాడు. అప్పటిదాకా తమ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి తొంగి చూస్తున్న సత్యం అమ్మయ్య అనుకుంటూ వెనక్కొచ్చి చైన్ లాగబోతున్న ప్రతాప్ను వారించాడు. ఆయనేరి అని లబలబలాడుతోంది సుజాత రవి కోసం. రైల్లో ఎక్కేసాళ్లేమ్మా, కంగారు పడుకు, కూర్చో అని చెప్పి తన సీట్లో కూలబడ్డాడు సత్యం. ఏమిటో దిక్కుమాలిన గోల. ఈ ఉమాకాంతం గారు ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక భాగవతం చేసి కానీ వదిలిపెట్టడు విసుక్కుంటూ కూర్చుంది సుజాత. నిజమే మరి, అతను ఎప్పుడూ అంతేట కదా. అసలైన పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయారు అన్నట్టు పెళ్లికి అతను ఎందుకు, లక్షణంగా వదిలేసి రావాల్సింది అంది అత్తయ్య. ఏలూరులో రైలు ఆగగానే పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళాడు రవి. వాట్ ఈస్ దిస్, ఏమిటి అన్యాయం, బీయింగ్ రైల్వే స్టాఫ్ మీరే ఇలా ప్రవర్తిస్తే అంటూ పెద్ద గొంతేసుకుని టీసీ మీద అరుస్తున్న ఉమాకాంతాన్ని రెక్కపుచ్చుకుని లాక్కొచ్చి తమ కంపార్ట్మెంట్లో కోలేశాడు. ఉసూరుమంటూ కసిని మంచినీళ్ళివ్వు అన్నాడు భార్యతో. ఉమాకాంతం వంక చొరచొర చూస్తూ మంచినీళ్ళు ఇచ్చింది సుజాత. అవి తాగి తేరుకున్నాడు రవి. నీ మొహం మండ, ఎందుకురా అట్లా అరుస్తావు అందరి మీద అని స్నేహితుడిని బాగా తిడదామని అనుకున్నాడు. కానీ కదిలిస్తే మళ్ళీ అరుస్తాడేమోనని భయం వేసి ఊరుకున్నాడు. ఇక తర్వాత ఉమాకాంతమేమీ గొడవ చేయలేదు. కూర్చునే నిద్రపోయాడు. ఓ మూల భూషణం బాబాయి పుస్తకం చదువుకుంటున్నాడు. 4 రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి, ప్లీజ్ ఒక్కసారి ఇవ్వండి, ఒక్క కథ చదువుకుని మళ్ళీ మీకే ఇచ్చేస్తానండి అంటూ చూసేవాళ్ల కడుపు తరుక్కుపోయేలా దీనంగా వేడుకుంటున్నాడు బుద్ధికెడ్డి తిని పుస్తకం అరువిచ్చిన ఓనర్. తలెత్తి అతని వెంక విసుగ్గా చూశాడు భూషణం బాబాయ్. ఓరి నీ తొందర పాడుగాను, కాస్త ఆగవయ్యా ఆయన,
ఇవ్వక నేనేమన్నా నవిలి మింగుతానా నీ పుస్తకాన్ని? ఏమిటా సోదా ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ పుస్తకం నువ్వు చదువుకోవటానికి ఇంత కంగారు దేనికబ్బాయ్? వస్తువు సొంతదారు ఎప్పుడు ఇదిగో ఇలా తొందరపడకూడదు. నీకు తెలియకపోతే ఇతరులను చూసి నేర్చుకోవాలి. కుర్ర చేష్టలు ఎక్కడా? అదిగో ఈ బావగారు కళ్ళజోడు అరివిచ్చారు. అడిగారేమో చూడు పాపం అనేసి అరువు కళ్ళజోడు సవరించుకుంటూ అరువు పుస్తకం చదవసాగాడు భూషణం. ఆ బావగారి వంక చూశాడు పుస్తకం ఓనర్. పెదవిని బెగపట్టి ఏడు పాపుకుంటూ తడుములాడుకుంటూ మరచెంబు వెతుక్కుంటున్నాడు ఆయన. మరొక మూల ఆసీనులై ఉన్న మతిమరిప మామయ్య గారు ఎదురుగా ఉన్న ఆసామిని చూసి చిన్నగా నవ్వాడు. నవ్వాక, ఏమిరా వెంకటేశు, నువ్వెక్కడికి వెళ్తున్నావు రైలెక్కి అని పలకరించాడు. ఆయన తత్తరపడిపోయాడు. కునికిపాట్లు పడుతున్న సామెతల అత్తయ్య ఉలిక్కిపడి, ఎవరు అంది చుట్టూ అనుమానంగా చూస్తూ. అదేనోయ్ మనకు పాలు పోసే వెంకటేశ్గాడు అన్నాడాయన చిద్విలాసంగా. దాంతో ఎదురు కూర్చున్న ఆసామికి ఒళ్ళు మండి తిట్లు లంకించుకున్నాడు. మన్నించమంటూ ఆయన వేడుకుంది అత్తయ్య. ఆయనకి ఇదొక జబ్బు నాయన, ఏమి అనుకోకండి అని బ్రతిమాలుకుంది. దాంతో శాంతించాడు ఆయన. అలాగా పాపం, మరేదైనా వైద్యం చేయించకపోయారా అడిగింది పక్క సీటు ఇల్లాలు. చేయించకేమి తల్లి, అన్నీ అయ్యాయి, కానీ గుణం కనిపించలేదు. ఎన్నో వైద్యాలు చేయించి చూశాము, అయినా ఇదే గాలి. ఇంట్లో ఉంటే కొంత నయం, కానీ అసలే అర్భిణి, ఆ పైన గర్భిణి అన్నట్టు ఇలా గాలి మార్పు నీటి మార్పు అయితే చెప్పనే అక్కర్లేదు. అయోమయం జగన్నాథం. అందుకే ఎక్కడికి వెళ్ళను. మా మేనల్లుడి పెళ్లిగా తప్పదని బయలుదేరాను. ఇంట్లో ఎవ్వరూ లేరు బాబు ఈయన్ని చూసేందుకు అంది అత్తయ్య దీనంగా. పాపం కష్టమే మరి అంది ఆవిడ జాలిగా. అయ్యో రాత, కష్టంలో కాస్త కర్మ విసుక్కుంది అత్తయ్య. రైలు రాజమండ్రి దాటింది. అప్పటి వరకు ధన్ ధన్ అంటూ పరిగెట్టిందల్లా స్లో అయిపోయింది. 4 సార్లు ఆగి నీరసంగా కదిలి 5వసారి ఆగిపోయి మరి కదలనని మొరాయించింది. ఏమిటి, ఏమైంది అంటూ అందరూ పరిగెట్టుకు వెళ్ళి చూశారు. ఇంజన్ ఫాల్ట్, ఇక కదలదు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న స్టేషన్కు నడిచి వెళ్ళాడు గార్డు. జరగాల్సినవన్నీ జరిగి రైలు కదిలేసరికి 12 దాటింది. పిల్లలు ఆకలో అని గోల పెట్టేస్తూ ఉంటే దగ్గర ఉన్న తినుబండారాలు పెట్టారు. పెద్దవాళ్ళు కూడా ఆరగించారు. అందరికీ చాలా విసుగ్గా ఉంది. ఎలాగైతేనేం తుని చేరింది రైలు. అమ్మయ్య అనుకుని దిగిపోయారు. ఈ పాటికి హాయిగా పెళ్లి భోజనాలు చేసి నిద్రపోతూ ఉండాల్సిన వాళ్ళం ఇంకా ఇక్కడే పడున్నాం అంది శంకరం తల్లి. నిజమే, ఈ దిక్కుమాలిన రైలు సగంలో చెడిపోయింది. అయినా అడుగు పెట్టగానే పిడుగు పడింది అన్నట్టు మనం ఎప్పుడు బయలుదేరినా ఇంతే అంది అత్తయ్య విసుగ్గా. ముందు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనాలు కానిచ్చేద్దాం అన్నాడు శంకరం. అందరూ హోటల్కి వెళ్ళారు. భోజనాల వేళ దాటిపోతుంది. 1-2 హోటల్స్లో భోజనం లేదన్నారు. ముచ్చటగా 3వ హోటల్లో భోజనం ఉంది. అయితే ఓ పావుగంట వెయిట్ చేయాలి అన్నారు. అలాగే వెయిట్ చేస్తాం అన్నారు. డబ్బులు తీసేసుకుని వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి అందరి ముందర తల ఒక అరిటాకు పరిచి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు సర్వర్లు. 20 నిమిషాలైనా పత్తా లేరు. విసుగేస్తోంది అందరికీ. ఏమిటర్రా ఇది, మాచమ్మ వంట నక్షత్ర దర్శనం అన్నట్టు ఎప్పటికయ్యానుట వీళ్ళ వంట అంది అత్తయ్య. సత్యం లేచి వెళ్ళి మరొకసారి తొందర చేసి వచ్చాడు. అప్పుడు వడ్డన చేశారు. ఇందాక పెళ్లివారింట్లో తిన్న అప్పడాలు బాగున్నాయి కరకరలాడుతూ అన్నారు మతిమరుపు మావయ్య గారు. ఇందాక కరకరలాడింది పెళ్లివారింట్లో అప్పడాలు కాదు, రైల్లో తిన్న మిక్చరు. మనం ఇంకా పెళ్లివారింటికి వెళ్ళాలా, మధ్యదారిలోనే ఉన్నాం అంది అత్తయ్య. భోజనాలు ముగించి బస్టాండ్కి వెళ్ళారు. పెళ్లి కూతురి ఊరికి వెళ్ళాలంటే నర్సీపట్నం వెళ్ళే బస్సు ఎక్కి కొంత దూరం వెళ్ళి దిగిపోవాలి. అక్కడి నుంచి మరొక 7 మైళ్ళు ఉంది ఆ ఊరు. రోడ్డు దగ్గరికి ఆడపెళ్లివారు వస్తారు. అక్కడి నుంచే బయలుదేరుతుంది కాబట్టి ఖాళీగానే ఉంది బస్సు. అందరూ ఎక్కి కూర్చున్నారు. ఆకళ్ళు తీరాయేమో అందరికీ మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది. బస్సు ప్రయాణం చురుగ్గా సాగింది. గమ్యం చేరారు. బస్సు ఆగగానే పరుగున బస్సు దగ్గరికి వచ్చేశాడు రామచంద్రం. వచ్చారా, మీకోసం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం అంటూ సామాన్లు దించడంలో సాయం చేశాడు. అందరూ దిగాక బస్సు వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు గారు ఎవరండి అడిగాడు రామచంద్రం. ఇడిగో ఇతనే చూపించాడు రవి. వెంటనే చొరవగా చెయ్యి పట్టుకుని
హలో బావగారు, నా పేరు రామచంద్రం. గౌరీ మా బాబాయ్ కూతురు. తనని తను పరిచయం చేసుకున్నాడు. గ్లాడ్ టు మీట్ యూ అనేసి మిగిలిన వాళ్ళందరినీ పరిచయం చేశాడు శంకరం. పరిచయాలయ్యాక పదండికి బయలుదేరదాం. అసలు ఇప్పటికే బోలెడంత ఆలస్యం అయిపోయింది. ఇంటి దగ్గర అంతా ఆదుర్దా పడుతూ ఉంటారు. తొందర పెట్టేశాడు రామచంద్రం. రోడ్డుకి కలిసిపోయి ఉన్న మట్టి రోడ్డు మీద వరుసగా నిలబడి ఉన్నాయి 4 ఎద్దుబళ్ళు. అన్నింటికన్నా ముందు ఠీవిగా దర్జాగా నిలబడి ఉంది పాతకాలం నాటి ఫోర్డు కారు. బావగారి కోసం కారు తెచ్చాను. మిగిలిన వాళ్ళు బళ్ళల్లో వెళ్ళాలి. మా ఊళ్ళో టాక్సీలు అవి దొరకవు మరి అపాలజెటిక్గా చెప్పాడు రామచంద్రం. సత్యానికి భలే సరదా వేసింది. కారున్న అత్తవారు దొరికారు శంకరానికి. మా ట్రూప్లో కారెక్కే అదృష్టం వాడిదే అని ఆనందించాడు. అప్పటిదాకా ఆ పక్కనే మేస్తున్న ఎడ్లను తెచ్చి బళ్ళకు కట్టారు. బళ్ళవాళ్ళు సామాన్లు సర్దేశారు. కారులో శంకరంతో పాటు ఎవరు వెళ్ళాలి అని తర్జన భర్జన మొదలైంది. శంకరం అక్కని తల్లిని వెళ్ళమన్నారు. నాకు పెట్రోల్ వాసన పడదు బాబు, నేనెక్కను. ఆ బస్సు ప్రయాణానికే వికారంగా ఉంది నాకు అంది సుమిత్ర. అది రాకపోతే నేను ఒక్కదాన్ని మాత్రం ఎందుకు అనేసింది తల్లి. సామెతలు అత్తయ్యను ఎక్కమన్నారు. ముసలితనానికి 3 ముచ్చట్లు అన్నట్టు నేనెందుకయ్యా, చిన్నపిల్లలు వాళ్ళని ఎక్కమనండి అందావిడ. సీత, లక్ష్మి, సుజాత సరే అని అంగీకరించారు. కారు వైపు నడవబోయారు. అంతలోనే ఉమాకాంతం కంఠం విప్పాడు. అది కాదురా, హాయిగా మనం 5గురం పోదాం, మళ్ళీ ఆడమేళాలు ఎందుకు అన్నాడు. అలాగే వెళ్ళండి, మేమేం కారు కోసం మొహం వాచిపోయలేము అంటూ విసురుగా బండి వైపు వెళ్ళింది సుజాత. చివరికి అదే ఖాయమైంది. డ్రైవింగ్ సీట్లో రామచంద్రం, పక్కన ప్రతాప్, అతని పక్కన సారథి కూర్చున్నారు. వెనక సీట్లో సత్యం, రవి, ఉమాకాంతం, శంకరం సర్దుకుని కూర్చున్నారు. మిగిలిన వాళ్ళందరూ బళ్ళల్లో సర్దుకున్నారు. ముందుగా కారు కదిలింది. స్నేహితులకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. అందరికీ మళ్ళీ కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. సర్వం మర్చిపోయి హాయిగా నవ్వులు జోకులు మొదలుపెట్టారు. బళ్ళు తాపీగా నడవసాగాయి. సాయంత్రం 4 గంటలు దాటింది. ఎండగా ఉంది. అయినా రోడ్డుకు ఇరుపక్కల ఉన్న పంట చేలు, తోటల మీదుగా వచ్చే గాలి వలన వచ్చే చల్లదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ముందు బండిలోని భూషణం బాబాయి బండివాడి దగ్గర చుట్టారు అడిగి తీసుకుని వెలిగించి వాడితో కబుర్లలో పడ్డాడు. రెండో బండిలో ఉన్న లక్ష్మి చిన్నపిల్లల సరదా పడిపోతూ, అబ్బా ఎంత బాగుందో ఈ ప్రయాణం అంది. సరేనమ్మా, ఇదేం చూశావు? మా చిన్నతనంలో ఎంత దూరమైనా ఈ బళ్ళ మీదే ప్రయాణం. మరి బస్సులు రైళ్లు లేవుగా. పెళ్ళికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా ఈ బళ్ళే. సినిమాకి వెళ్ళినా 4-5 బళ్ళు కట్టుకుని బయలుదేరేవాళ్ళం. పొద్దున్న 10ంటికి బయలుదేరితే ఏ అర్ధరాత్రికో తెల్లవారుజాముకో కొంపకు చేరేవాళ్ళం అంది శంకరం తల్లి. నిజమే మరి, ఆ రోజులు వేరు, ఆ ఆప్యాయతలు, ఆ బంధుత్వాలు వేరు. తరచూ రాకపోకలు జరుగుతూ ఉండేవి. ఏమిటో నానాటికి తీసుకట్టు నాగం భట్టు అన్నట్టు రాను రాను ఈ కరువులు వచ్చి పడే అవి పోతున్నాయి. రాకపోకల మాట దేవుడెరుగు. అసలు ఎవరికైనా ఓ అరగంట సేపు ఓ దగ్గర కూర్చుని కష్టం సుఖం మాట్లాడుకునే తీరికలంటూ ఉన్నాయా? నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే పరుగులు. ఆ రోజుల్లో అట్లా కాదమ్మా అంటూ గత వైభవాన్ని వర్ణించసాగింది అత్తయ్య. మైలు దూరం వెళ్ళేసరికి దూరంగా కారు కనిపించింది. అరే, వాళ్ళెందుకు ఆగారే? ఆశ్చర్యపోయాడు రాజారావు. దగ్గరకు వెళ్ళేసరికి బానెట్ తెరిచి ఏదో రిపేర్ చేస్తున్నాడు రామచంద్రం. సారథి అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా కారులోనే ఉన్నారు. ఏమిటి, ఏమైంది, చెడిపోయిందా అడిగాడు రాజారావు. ఏం లేదు, జస్ట్ చిన్న రిపేర్, ఎంత 10 మినిట్స్లో అయిపోతుంది అన్నాడు రామచంద్రం రిపేర్ చేస్తూనే. మరి అదయ్యేదాకా మేము ఆగమా అడిగాడు భూషణం బాబాయ్. వద్దు, మీరు వెళ్ళిపోండి, 10 నిమిషాల్లో మేము వచ్చేస్తాం అన్నాడు సారథి. బళ్ళు ముందుకు కదిలాయి. కారులో బయలుదేరిన మగమహారాజులు ఓడిపోయారు, మనమే గెలిచాం అంది ఉష గోల చేస్తూ. వెంటనే పిల్లలందరూ డాడీ మేమే ఫస్ట్, మీరు ఓడిపోయారు అని హుషారుగా కేకలు వేశారు. ఈ పిల్ల వెధవలకి అమ్మల అలుసు చూసుకొని మరీ పట్టపగ్గా లేకుండా పోతున్నాయి అనుకుని నవ్వుకున్నారు తండ్రులు. బళ్ళు కారును దాటి ముందుకు వెళ్ళిపోయాయి. అన్నట్టుగానే 10 నిమిషాల్లో వెనక నుంచి రివ్వున వచ్చేసింది కారు. కారులోని వాళ్ళు హాయ్ హాయ్ అంటూ వెక్కిరిస్తూ టాటా చెప్పారు. పిల్లలు బికమొహాలు వేశారు. అబ్బా, మరీ బొత్తిగా కుర్రాళ్ళైపోతున్నారు మన వాళ్ళు అని మురిపంగా విసుక్కున్నారు పిల్లల తల్లులు.
మరొక 2 మైళ్ళు వెళ్లారో లేదో దూరంగా చుక్కలా కనిపించింది కారు. అరే, వీళ్ళు మళ్ళీ ఆగినట్టున్నారే అంది సీత పరిశీలనగా చూసి. అందరూ మాటలాపేసి అటు చూశారు. బాగానే ఉంది ఈ తమాషా. వదినా, ఈసారి మనం వాళ్ళని ఏడిపిద్దాం అంది లక్ష్మి సరదాగా. అలాగే, ఏడిపించడంలో కూడా అలా ఇలా కాదు, ఘనంగా ఏడిపిద్దాం అంది సుజాత మరింత సరదాగా. కానీ దగ్గరికొచ్చి చూసేసరికి ఆ సరదా కాస్త వదిలిపోయింది. అక్కడ పరిస్థితి కాస్త దయనీయంగానే ఉంది. రోడ్డు మధ్యలో ఆగుంది కారు. దానికి యువతలగా రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుకు ఆనుకొని గడ్డి పరక మునిపంటితో కొరుకుతూ ఆసీనుడై ఉన్నాడు సత్యం. అతని ఎదురుగా కూర్చుని ఎర్రపడిపోయిన మొహంతో విసురుగా చేతులూపుతూ ఆవేశంగా ఏదో చెప్తున్నాడు ఉమాకాంతం. వాళ్ళకి కాస్త దూరంలో ఒక చెయ్యి మడిచి తల కింద పెట్టుకుని మరొక చెయ్యి మడిచి కళ్ళకడ్డం పెట్టుకుని పడుకుని కునుకు తీస్తున్నాడు శంకరం. కారు వెనక సీట్లో కూర్చుని డోరు తెరిచి దానికి కాళ్ళు తన్ని పెట్టి కూర్చుని హిందీ ట్యూన్ హమ్ చేస్తున్నాడు సారథి. షర్టు విప్పి రోడ్డు పక్కనున్న తుమ్మ చెట్టుకు తగిలించి బానెట్ దగ్గర నిలబడి వంగి రిపేర్ చేస్తున్నాడు ప్రతాప్. అతని షర్టు పక్కనే మరొక షర్టు కూడా ఉంది. ఆ షర్టు ఓనర్ రవి కారు కింద ఉన్నాడు. కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. రామచంద్రం డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు. ఏం సార్, అయ్యిందా అని అడుగుతున్నాడు. ఏమిటయ్యేది నా శ్రాద్ధం, అసలు ఇదేం ఇంజిన్ అంతుపట్టు ఏడిస్తేగా ఓరిమి నశించిపోయిన ప్రతాప్ విసుక్కుంటున్నాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.